దీపావళి రోజున నిర్లక్ష్యమైన పిల్లలు. దీపావళి పండుగ రాత్రి చుట్టూ ఇళ్ళు దీపాలతో వెలిగిపోతూ ఆనందంతో నిండిపోయాయి. పిల్లలు సంతోషంగా ఇక్కడక్కడ పరుగులు తీస్తూ, బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు తింటూ ఉల్లాసంగా ఉన్నారు. అందరిలో రాహుల్ మరియు అతని స్నేహితులు చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానీ చాలా నిర్లక్ష్యంగా కూడా ఉన్నారు. వారి తల్లిదండ్రులు పదే పదే చెప్పారు, బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్త, పెద్దవాళ్లతోనే చేయాలి, కాని వారు వినలేదు. రాహుల్ తన ధైర్యాన్ని చూపించాలనుకున్నాడు. అతను ఒక రాకెట్ వెలిగించి చేతిలో ఎక్కువసేపు పట్టుకున్నాడు. ఒక్కసారిగా రాకెట్ పక్కకు పేలిపోయి దగ్గరలో ఉన్న పొడి ఆకుల పొదపై పడింది. ఆ పొద వెంటనే మంటలు పట్టుకుంది. శబ్దం విని పెద్దవాళ్లు బయటకు పరుగెత్తి వచ్చారు. రాహుల్ తండ్రి వెంటనే నీరు పోసి మంట ఆర్పాడు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు, కాని అందరూ భయపడ్డారు. రాహుల్ సిగ్గుపడి, క్షమించండి నాన్నా, ఇకపై ఇలా నిర్లక్ష్యం చేయను అని చెప్పాడు. ఆ రాత్రి పిల్లలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. ఆనందం మంచిదే, కాని భద్రత ఇంకా ముఖ్యం. నీతి: పండుగలను సురక్షితంగా జరుపుకోండి.